we would definitely contribute our part in the society. Until I came to the State Human Rights Commission, I didn't know what problems people actually face. So if we know, we would definitely do our share to enlighten other people, or we do whatever is felt necessary. I'm sorry, I came late, that's why. It's okay, no problem. Yeah. Because we have short of time. No, I have only two major problems in the old city which I want to share here. One is we don't have a KGBV in the old city at all, which is very much needed. We don't have, in the Anganwadi for playing at all. You were talking about BPLs. In the old city we have rooms, one house which would be of not even 1/4 of it, and 12 children and big families live there. So child abuse is very common in the old city. By the parents, from the neighbors, at the school, in the neighborhood, anyway. There are child health care centers, but they don't function. Person attending the girl. We don't have homes in the old city at all. There is one Aman Vedika which is quite far from. పనిచేసేటప్పుడు అడాల్ట్స్ గర్ల్స్కి బాయ్స్కి ట్రైనింగ్స్ ఇవ్వాలని స్కూల్స్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్స్లో అలో చేయట్లేదు. అంటే మేము ఈ బుక్ ఒకటి రిలీజ్ చేసామంటే ప్రతి స్కూల్స్లో కూడా ఈ బుక్స్ పిల్లలకి చదవమని అక్కడ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. ఆ బుక్స్ ఇచ్చినప్పుడు పిల్లలకి మీరు ఇలాంటివి నేర్పించేది, మీరు ఎందుకు ఈ ఇష్యూస్ అన్ని బయటికి తెస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ టీచర్స్ కానీ ముఖ్యంగా ఉమెన్ టీచర్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పేసి బాగా ఇచ్చేస్తున్నారు. టీచర్స్ కానీ వాళ్ళకి అవేర్నెస్ కావాలి అనేది మెయిన్. Thank you very much. Send a representation to Human Rights Commission so that we can give a direction to the concerned schools to see that you are all allowed there to bring awareness among the children with reference to the issues that are being faced by them. That's good. And next, Mark. చాలా ఉన్నాయి మేడం. నేను కమ్యూనిటీ నాది ఎస్ఎస్ఆర్ ఎన్జిఓ కమ్యూనిటీతో వర్క్ చేస్తున్నాను. సో కన్స్ట్రక్షన్ సైట్స్లలో ఎక్కువ కన్స్ట్రక్షన్ సైట్స్లలో వర్క్ చేస్తున్నాను. మైగ్రేషన్ వేరే వేరే రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్స్ లేబర్ని తీసుకొచ్చుకుంటారు వేరే రాష్ట్రాల నుంచి. వాళ్ళ పిల్లలకి ఎలాంటి ప్రొటెక్షన్స్ లేదు. ఏదైనా ఇష్యూ జరిగితే ఆ కాంట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి నోరు నొక్కేసి వాళ్ళ రాష్ట్రానికి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. అదేమైనా స్టాప్ చేయగలిగితే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి బయటికి రాని ఇష్యూస్ చాలా ఉన్నాయి. అలాంటివి ఏమైనా స్టాప్ చేయగలిగితే కాంట్రాక్టర్స్. నమస్కారం అండి, నా పేరు సుబ్రహ్మణ్యం, జిల్లా జడ్జిని. ప్రస్తుతం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో సెక్రటరీగాను ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ ట్రస్ట్ వాళ్ళు నన్ను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనే విషయం తెలిసినప్పుడు నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి జరగడం జరిగింది. అలాగే పార్టిసిపేట్ చేశాను, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఈ మానవ హక్కుల కమిషన్లో దాదాపుగా రోజుకి మేము ఒక 50 నుంచి 100 వరకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. మా హక్కులకి ఈ విధంగా భంగం కలిగింది, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. దాంట్లో చాలా మటుకు పోలీసు వారు చాలా మటుకు మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారనే విషయాలు తెలుస్తున్నాయి. తర్వాత స్కూల్స్లోను కాలేజెస్లోను ఈ వసతి గృహాల్లో ఇట్లా చోటు కూడా ఈ చిన్నపిల్లల యొక్క హక్కులు కూడా హరించుకుపోతున్నాయి. ఆ నిర్వాహకులే వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నారు అనే విషయం కూడా తెలిసింది. దీని ద్వారా నేను చెప్పగలిగేది ఏమిటి అని అంటే, ముఖ్యంగా ఈ ఏ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఉన్నాయో మనకి వాళ్ళ ద్వారా ఏ విధమైనటువంటి రిలీఫ్స్ మనం పొందవచ్చునో అన్న విషయాన్ని ముఖ్యంగా ప్రతి వాళ్ళ దృష్టిలోకి తీసుకురావడం జరుగుతుంది. నేను చేసిన సజెషన్ ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాళ్ళ దగ్గరికి నేను పర్సనల్గా వెళ్ళి చెప్పడం అసాధ్యం. ముఖ్యంగా ఈ ప్రచార సాధనాలు ద్వారా ప్రతి వాళ్ళ దగ్గరికి చేరేదానికి అవకాశం ఉంది. నేను ప్రతి మీడియా వాళ్ళు మాకు వారంలో ఒక్కరోజు ఒక ½ అన్ అవర్ పర్మిట్ చేస్తే మేము మీడియా ద్వారా ప్రతి వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేదానికి మాకు అవకాశం ఉంటుంది అని చెప్పి విన్నవించుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఏమిటంటే,
హోర్డింగ్స్ పెట్టడం ద్వారా ఓన్లీ కమర్షియల్ హోర్డింగ్సే కనబడుతున్నాయి కానీ మనకి గవర్నమెంట్ పథకాల గురించి కానీ వాటి గురించి కానీ చాలా తక్కువగా కనబడుతున్నాయి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ప్రత్యేక సాధన అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. అలాగే మాకు కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క పరిధులేంటి, విధులేంటి, ఇటువంటి వాటిని మేము పరిగణలోకి తీసుకోవచ్చు. ఉల్లంఘనలు ఏ విధమైనటువంటి ఉల్లంఘనలు వస్తే కనుక వాటిని మేము కన్సిడర్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రజల దగ్గరికి చేరాలి అని అనుకుంటున్నాము. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే మేము తప్పకుండా ఆ చట్టం యొక్క ఆబ్జెక్టివ్ ఈరోజు జరిగిన సమావేశంలో చేసింది ఏంటంటే చైల్డ్ రైట్స్, చైల్డ్ అబ్యూస్ అండ్ వైలెన్స్ అనే విషయం గురించి చర్చించడం జరిగింది. దాదాపుగా 40 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. ప్రతి వాళ్ళు చక్కటి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ సజెషన్స్ ప్రకారంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ప్రతి వాళ్ళ దగ్గరికి, సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రైజ్ చేసి ఏమేమి తీసుకోవాలనుకుంటున్నాం వాటి ద్వారా అవి పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.